హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు టైప్స్ ఆఫ్ కోర్ట్స్. అసలు న్యాయస్థానాలు ఎన్ని రకాలు అన్నది ఈరోజు మనం అంత డెప్త్గా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. మెయిన్గా న్యాయస్థానాలు, కోర్ట్స్, టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఎన్ని రకాలు అన్నది ఈరోజు తెలుసుకుంటే, నెంబర్ 1 సుప్రీంకోర్ట్, నెక్స్ట్ హైకోర్ట్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్, సబార్డినేట్ కోర్ట్ అండ్ స్పెషలైజ్డ్ కోర్ట్. ఇందులో ఫస్ట్ స్పెషలైజ్డ్ కోర్ట్. సో వాట్ ఈజ్ స్పెషలైజ్డ్ కోర్ట్? స్పెషలైజ్డ్ కోర్ట్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైనా అడిగితే మనం ఫస్ట్ రాయవలసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఏ స్పెషలైజ్డ్ కోర్ట్స్ ఆర్ జ్యుడిషియల్ బాడీస్ విత్ లిమిటెడ్ జ్యూరిడిక్షన్. స్పెషలైజ్డ్ కోర్ట్స్ అనేవి వాటి యొక్క జ్యూరిడిక్షన్ అంటే కోర్టు యొక్క విచారణాధికార పరిధి, అంటే ఏ టెరిటరీ లోపల, ఏ పెక్యునరీ జ్యూరిడిక్షన్ లోపలైతే కోర్టు తన యొక్క కేసుల్ని విచారణకి అనుమతించబడుతుందో దాన్ని జ్యూరిడిక్షన్ అంటారు. ఈ జ్యూరిడిక్షన్ మన స్పెషలైజ్డ్ కోర్ట్ ఏదైతే ఉందో అందులో చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ టు హియర్ స్పెసిఫిక్ క్లాసెస్ ఆఫ్ కేసెస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ లా సచ్ యాజ్ ఫ్యామిలీ, కమర్షియల్ అండ్ ఎన్వైర్మెంటల్. ఈ వర్డ్లోనే ఉంది స్పెషలైజ్డ్ కోర్ట్ అంటే కొన్ని రకాల స్పెషల్ కోర్ట్స్ లైక్ ఫ్యామిలీ కోర్ట్. ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు, డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యామిలీ కోర్ట్స్లో మాత్రమే చేర్చబడతాయి. కమర్షియల్ కోర్ట్స్, చాలా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కమర్షియల్ కోర్టులోనే వివాదాలు చేర్చబడతాయి. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కోర్ట్. ఎన్వైరన్మెంటల్ ట్రిబ్యునల్స్ అనేవి సపరేట్గా ఉంటాయన్నమాట. అందులో మాత్రమే కేసెస్ అనేవి చేర్చబడతాయి, వివాదాలు అనేవి పరిష్కరించబడతాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సబార్డినేట్ కోర్ట్. సో వాట్ ఈజ్ సబార్డినేట్ కోర్ట్? సబార్డినేట్ కోర్ట్ వర్డ్లోనే ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క పరిధిలో ఉన్నటువంటి కోర్ట్స్ని సబార్డినేట్ కోర్ట్ అంటారు. ద రోల్ ఆఫ్ సబార్డినేట్ కోర్ట్స్, ఆల్సో నోన్ యాజ్ లోవర్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, is to serve as a backbone of the judicial system, providing the first point of contact for citizens by handling a vast and majority of civil and criminal and revenue cases at local level. లోకల్ లెవెల్లో ఈ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి క్రిమినల్ మరియు సివిల్ వివాదాలను స్వీకరించబడతాయి. లైక్ డైవోర్స్ కేసెస్, డైవోర్స్కి సంబంధించిన కేసులన్నీ కూడా ఈ సబార్డినేట్ కేసులో స్వీకరించబడతాయి. నెక్స్ట్ థెఫ్ట్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్ కాదన్నమాట. అందువల్ల ఈ థెఫ్ట్ను కూడా సబార్డినేట్ కోర్ట్స్ స్వీకరించబడతాయి. అసాల్ట్, మర్డర్ కన్నా తక్కువ ఉన్నటువంటి నేరాలని అసాల్ట్ అంటారు. ఆ నేరాలు కూడా సబార్డినేట్ కోర్టులో పరిష్కరించబడతాయి. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్. సో వాట్ ఈజ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్? ద డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ ఈజ్ ద ప్రిన్సిపల్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ ఇండియా, రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటింగ్ justice, trying for original cases, hearing the appeals from lower courts and handling the matters like motor vehicle accident etc. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్లో కేసెస్ని స్వీకరిస్తాయి. ఎటువంటి కేసెస్? సబార్డినేట్ కోర్టులో ఏ కేసెస్ అయితే స్వీకరించబడి అక్విటల్ అవ్వబడతాయో లేదా కమిటెడ్ అవ్వబడతాయో అటువంటి కేసెస్ని ఎవరైతే అప్పీల్కి వెళ్తారో ఈ కోర్ట్స్ మాత్రమే అప్పీల్కి తీసుకుంటాయి. నెక్స్ట్ హియరింగ్ అనేది
ఈ కోర్టులో మాత్రం ఇవ్వబడుతుంది. హియరింగ్ ద అప్పీల్స్ ఫ్రమ్ ద లోవర్ కోర్ట్, అంటే అప్పీల్స్కి మాత్రమే ఈ కోర్టు సీమితమై ఉంటుందన్నమాట. బోత్ క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్. నెక్స్ట్ హైకోర్ట్. సో వాట్ ఈస్ హైకోర్ట్? హైకోర్ట్ యాక్ట్ యాజ్ ఏ హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ in a state, functioning as a courts of appeal, enforcing the fundamental rights via writ petition and overseeing the lower courts decision. హైకోర్ట్ అనేది స్టేట్ లెవెల్లో జ్యుడిషియరీకి హయ్యెస్ట్ అథారిటీ అనేది ఇస్తుందన్నమాట. ఇందులో రిట్ పిటిషన్స్ మరియు ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏవైతే జడ్జిమెంట్లు వచ్చాయో ఆ జడ్జిమెంట్లు రివ్యూ చేసే అధికారం హైకోర్టుకి ఉంటుంది. క్వాష్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు, రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా హైకోర్టు అనేది నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ, నథింగ్ బట్ ఫైనల్ కోర్ట్ అప్పీల్, the final court of appeal and the ultimate guardian of our constitution. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులని పరిరక్షించడానికే మన సుప్రీంకోర్టు అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ అల్టిమేట్ బాస్. మన జ్యుడిషియల్ సిస్టమ్, ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ సిస్టమ్కి ఒక అల్టిమేట్ బాస్గా అయితే సుప్రీంకోర్టు వ్యవహరించడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఎటువంటి కేసులు నిర్ణయించబడతాయంటే ఎక్కడైతే మన కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో అటువంటి కేసులపైన తీర్పులు, రివ్యూలన్నీ కూడా మన సుప్రీంకోర్టులో వస్తాయి. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఫైనల్ జడ్జిమెంట్గా పరిగణించబడతాయి. That's all my friend. Thank you for watching this video. Please subscribe and motivate our channel to do this type of videos more and more. Thank you.